ప్రియమైన వారులారా, మరి ఒక వచనం ధ్యానించుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, మత్తయి 18:1 ధ్యానించుకుందాం. చిన్నపిల్లల వంటి స్వభావం కలిగి ఉండుట అనేది ఈ ప్రశ్నకు జవాబు. అంటే ఏమిటి? పిల్లవాడు సాధువైన, మృదువైన మరియు నేర్చుకునే స్వభావం కలిగి ఉంటాడు. వీటిని ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. వీటినే ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి. మరియు ఇస్సాకు కూడా ఆ విధంగానే ఉన్నాడు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. మత్తయి 20:27-28 వచనాలు. నిత్య జీవమునకు నడుపు ఇరుకైన మార్గము గుండా మనం ప్రయాణిద్దాం. కానీ నరకమునకు నడుపు విశాలమైన మార్గం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి, కాపాడి, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపను మీకు విస్తరింపచేయునుగాక. ఆమేన్.